హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అప్పట్లో హరినాథ్ గారిని తెర మీద చూసి టీనేజ్ అమ్మాయిలే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఆయనతో కలిసి నటించాలని ఆరాటపడేవారు. అంతగా అమ్మాయిలను తన అందంతో ఆకర్షించేవాడు. ఎన్టీఆర్ తర్వాత రాముడు కృష్ణుడు వేషంలో ఎంతగానో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ అక్కినేని తర్వాత అతడే స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోదు. అంతకు మించిన అనుకువ, క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యం. అవి లేకపోతే ఏమవుతుందో హరినాథ్ గారి జీవితాన్ని చూస్తే తెలుస్తోంది. సంపన్నుల కుటుంబంలో పుట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్న హరినాథ్ గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు? అన్న ఎన్టీఆర్ గారు హరినాథ్ గారిని ప్రోత్సహించడానికి కారణం ఏంటి? అలాగే జమున గారికి హరినాథ్ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు హరినాథ్ గారు మద్యం మత్తులో 53 ఏళ్లకే తన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. సాధారణంగా ఎవరైనా ముందుగా కష్టాలు పడి అవకాశం వచ్చాక తన ప్రతిభ నిరూపించుకొని నటుడుగా సెటిల్ అవుతారు. కానీ హరినాథ్ గారు మాత్రం ఇందుకు విరుద్ధం. హీరో కాకముందు ఆయన సంపన్నుల కుటుంబంలో పుట్టి విలాసవంతమైన జీవితం గడిపారు. అసలు ఆయన ఫ్యామిలీ నేపథ్యం చూస్తే అంత గొప్ప ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి చివరకు ఎందుకిలా అయిపోయారు అనిపిస్తుంది. ఆయన పూర్తి పేరు బుద్ధరాజు అప్పల వెంకటరామ హరినాథరాజు. 1936 సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, బుద్ధరాజు వరహాలరాజు. వీళ్ళది పిఠాపురం రాజవంశానికి చెందిన కుటుంబం. ఈయన తండ్రి బుద్ధరాజు వరహాలరాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరం అనే గ్రంథాన్ని కూడా రచించారు. హరినాథ్ గారికి ఒక బ్రదర్, 2 సిస్టర్స్ ఉన్నారు. వీళ్ళ కుటుంబానికి భారీగా ఆస్తులు ఉండేవి. హరినాథ్ గారు రాపర్తిలో కొంతకాలం, మద్రాసులో కొంతకాలం చదివారు. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుండే నాటకాల్లో యాక్టివ్ గా ఉండేవారు. ఇక టీనేజ్ వచ్చాక హరినాథ్ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. డిగ్రీ కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజ్ లో చేశారు. కాలేజ్ రోజుల్లో హరినాథ్ గారు చాలా విలాసంగా, డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండేవారు. ఆయన లైఫ్ స్టైల్ కూడా ప్రెజెంట్ సినిమాల్లో చూపించే రిచ్ కిడ్స్ ఎలా ఉంటారో అలాగే అప్పట్లోనే ఉండేవారు. అప్పట్లోనే విదేశీ కెమెరాలు, విదేశీ వాచ్లు మెయింటైన్ చేసేవారు. తమ స్నేహితులు ఎక్కడైనా గొడవ పడితే వెంటనే వెళ్లి హీరోయిజం చూపించేవారు. కాలేజ్ లో స్పోర్ట్స్ కూడా బాగా ఆడేవారు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బానే ఉండేది. వీటన్నిటితో పాటు నాటకాలలో హీరో పాత్రలు పోషిస్తూ నటనను ఒక హాబీగా పెట్టుకున్నారు. చిన్నతనంలో పైలట్ అవ్వాలని అనుకునేవారు. అయితే స్నేహితులు మాత్రం సినిమా హీరో అవ్వాలని అనేవారు. వాళ్ళన్నట్టుగానే పైలట్ ట్రైనింగ్ కోసం వెళ్లి అనుకోకుండా హీరోగా మారారు హరినాథ్ గారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అది చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో పైలట్ ట్రైనింగ్ కి వెళ్లారు. అయితే ఓ రోజు హరినాథ్ గారు మద్రాసులోని వాణిమహల్ బస్ స్టాప్ దగ్గర తన ఫ్రెండ్ తో ఉండగా ఆర్ట్ డైరెక్టర్ సూరన్న వచ్చారు. అతను తన ఫ్రెండ్ కి ఫ్రెండ్. ఆ సందర్భంలో నటనపై హరినాథ్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ తెలుసుకున్న అతను డైరెక్టర్ గుట్ట రామినేడు గారికి పరిచయం చేయటం, ఆయన హరినాథ్ గారిని చూసి వెంటనే మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమాలో హీరోగా ఓకే చేయడం వెంటనే జరిగిపోయాయి. హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో షూట్ చేసిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. అలా పైలట్ అవ్వాల్సిన హరినాథ్ గారు చాలా సులువుగా 1959లో వచ్చిన మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా ద్వారా హీరో అయిపోయారు. ఈ సినిమాలో అప్పటికే హీరోయిన్ గా నటిస్తున్న జమున గారి పక్కన హీరోగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి దాదాపుగా 30 సినిమాల్లో కలిసి నటించారు. ఆ వివరాలు తర్వాత చెప్పుకుందాం. మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్ లో ఉండగానే నటుడు, డైరెక్టర్ ముక్కామల కృష్ణమూర్తి గారు ఋషిశృంగ సినిమాలో పిలిచి మరీ హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రుణానుబంధం, సహస్ర శిరచేద, అపూర్వ చింతామణి వంటి సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో అందాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత హరినాథ్ గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే 1961లో అన్నగారు ఎన్టీఆర్ గారి డైరెక్షన్ లో వచ్చిన శ్రీ సీతారామ కళ్యాణం సినిమా అనే చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఈ సినిమాకు సొంతంగా కథ రాసుకున్నారు. కథ పరంగా రావణాసురుడు పెద్దవాడు, రాముడేమో వయసులో చిన్నవాడు. ఆ వ్యత్యాసం చూపించడానికి అందులో రావణాసురుడిగా అన్నగారు నటిస్తూ రాముడి వేషం ఓ కుర్ర నటుడితో వేయించాలని అనుకుని ఆ విషయాన్ని నిర్మాత అయిన తన తమ్ముడు త్రివిక్రమరావు గారికి చెప్పారట. ఎన్టీఆర్ కాకుండా ఆ వేషం ఇంకెవరు వేసినా జనం చూడరని త్రివిక్రమరావు గారు కంగారు పడ్డారట. అయినా ఎన్టీఆర్ గారు డెసిషన్ మార్చుకోలేదు. ఒకరోజు పాండీ బజార్ లో చెప్పులు కొనుక్కునేందుకు వెళ్లారు ఎన్టీఆర్.
అక్కడ హరినాథ్ కనిపించారు. హరినాథ్ గారిని రామారావు గారు ఓసారి పైనుంచి కింద వరకు పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడిగా వేస్తున్నారు అనేసి వెళ్లిపోయారు. తర్వాత హరినాథ్ గారిని ఇంటికి రప్పించుకొని ఆయనే స్వయంగా రాముడి మేకప్ వేసి రాముడి వేషానికి సెలెక్ట్ చేశారట. ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు హరినాథ్ గారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో రాముడిగా నటించి మెప్పించారు. అప్పటికే హరినాథ్ గారికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. రామారావు గారేమో పౌరాణిక పాత్రలు పోషించే సమయంలో చాలా నిష్ఠగా ఉంటారు. కానీ హరినాథ్ రాముడి వేషం వేసుకొని సిగరెట్లు కాల్చేవారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు. హరినాథ్ ని మందలించారు కూడా, కానీ లాభం లేకపోయింది. ఎన్టీఆర్ చూడకుండా చాటుగా దమ్ము కొట్టేవారట. ఇక ఆ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు అప్పటికి ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. ఇందులో శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి అనే పాట లేకుండా తెలుగువారింట పెళ్లి కార్యక్రమం జరగదు అనేంతగా పాపులర్ అయ్యాయి. దాంతో హరినాథ్ గారు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శ్రీ సీతారామ కళ్యాణం తర్వాత హరినాథ్ నటనకు ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. అంత ఆస్తులుండి కూడా ఎటువంటి గర్వం లేకుండా కల్మషం లేకుండా ఉండటం వలన హరినాథ్ ను సొంత తమ్ముడిలా భావించి అభిమానించేవారు ఎన్టీఆర్. తన మిత్రుడు బిఎస్ సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు. ఆ తర్వాత పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, చిట్టి చెల్లెలు, నాది ఆడజన్మే, కలిసి ఉంటే కలదు సుఖం వంటి చాలా సినిమాల్లో ఎన్టీఆర్ గారు హరినాథ్ గారిని రికమెండ్ చేశారు. ఎన్టీఆర్ నుంచి నటనలో మెళకువలు నేర్చుకున్న హరినాథ్ ఆయన క్రమశిక్షణను మాత్రం నేర్చుకోలేకపోయారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు హరినాథ్ గారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన జమున గారికి వివాదం తలెత్తింది. దీంతో ఆమెపై నిషేధం విధించారు. ఆ టైంలో హరినాథ్ గారు స్వయంగా జమున గారిని హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీయించారు. నాది ఆడజన్మే, పల్నాటి యుద్ధం, పెళ్లి రోజు, ఆడజన్మ, మా ఇంటి దేవత ఇలా 30కి పైగా సినిమాల్లో నటించారు. ఆ సమయంలో హరినాథ్ జమున జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ కారణంగా వీరిద్దరి గురించి రకరకాలుగా చెప్పుకునేవారు పరిశ్రమలో. నటి గీతాంజలితోనూ పలు సినిమాల్లో నటించారు. 1961 నుండి 72 వరకు హరినాథ్ హీరోగా దూసుకుపోయారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరినాథ్ గారిదే అని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. సరిగ్గా అదే సమయంలో మత్తుకు బానిసయ్యారు. ఆయన పతనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నారు. చివరకు అనామకుడిగా చనిపోవాల్సి వచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1972 వరకు హీరోగా వెలిగిపోతున్న సమయంలో అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉండేది. చెన్నైలో మార్వాడి అమ్మాయిలకు హరినాథ్ అంటే మహాపిచ్చి. దాంతో హరినాథ్ గారిని విపరీతంగా పార్టీలకు ఆహ్వానించేవారు. అలా మత్తులో మైకంలో ఉన్న హరినాథ్ ఎప్పుడు పాతాళంలో పడిపోయాడో తెలియకుండానే పడ్డాడు. మందుకు బానిస అయిపోయారు హరినాథ్ గారు. ఈయనతో కలిసి ప్రముఖ నటుడు ఎస్వీఆర్ గారు కూడా బాగా తాగేవారు. మద్యం అలవాటు కారణంగా షూటింగ్స్ కు అందుబాటులో ఉండేవారు కాదు. దాంతో అవకాశాలన్నీ కృష్ణ గారు, శోభన్ బాబు గారికి వెళ్లిపోయాయి. ఆ బాధతో మరింత ఎక్కువగా మద్యం తాగేవారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు ఓసారి స్వయంగా మందలించారు. ఆ తర్వాత కొన్ని రోజులు బానే ఉన్నారు. తర్వాత మళ్లీ మద్యాన్ని యథావిధిగా పుచ్చుకునేవారు. తనని ఎంతగానో అభిమానించే జమున గారు కూడా తాగొద్దని ఎంత చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోయారు. బిజీగా ఉంటే మద్యానికి దూరంగా ఉంటారనే కారణంగా కృష్ణ గారు కూడా అవకాశాలు ఇప్పించేవారు. షూటింగ్స్ వరకు బానే ఉన్నా ఆ తర్వాత మళ్లీ ఫ్రెండ్స్ తో కలిసి తాగుడు మొదలు పెట్టేవారు. దాంతో క్రమేణా సినిమాలు తగ్గాయి. ఖరీదైన కార్ల నుండి ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకుంటూ పాండీ బజార్ వీధుల్లో ఆటో రిక్షాల కోసం ఎదురు చూసే స్థితికి చేరుకున్నారు. డబ్బున్నప్పుడు హరినాథ్ గారిని పొగిడి పబ్బం గడుపుకున్న స్నేహితులు చివరి దశలో మాటకైనా పలకరించడానికి రాలేదు. చివరకు 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అస్సలు డైలాగ్ లేని పాత్రలో నటించారు హరినాథ్ గారు. అదే ఆయన చివరి సినిమా. 135 సినిమాల్లో నటించారు. కొంతకాలం తర్వాత హరినాథ్ గారి రూపమే మారిపోయింది. అభిమానులు గుర్తుపట్టనంతగా మారిపోయారు. మద్యం విపరీతంగా తాగడంతో పేగులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏం తిన్నా జీర్ణం కాని స్థితికి వచ్చేశారు. హరినాథ్ గారు 1989 నవంబర్ 1న 53 వయసులోనే కన్నుమూశారు. అయితే హరినాథ్ గారికి మద్యం అలవాటు ఉన్నప్పటికీ తాను సంపాదించుకున్న డబ్బు మాత్రమే పాడు చేశాడని, వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఎక్కడ టచ్ కూడా చేయలేదని చెప్తుంటారు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఎవ్వరికి అన్యాయం చేసెరుగరు. తన జీవితంలో ఒకరికి ఇవ్వటమే కాని ఎక్కడా చేయి చాచి అడగలేదు. చేసిన దాన ధర్మాల గురించి కూడా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ సహాయపడ్డంలోనూ, ముఖ్యంగా స్నేహానికి ప్రాణమిచ్చే మనస్తత్వంలోనూ ఈయనకు ఈయనే సాటి. కానీ తాగుడు అనే ఒక్క వ్యసనం ఆయన మంచితనాన్ని మింగేసింది. సమాజం ముందు ఆయన్ని ఒక తాగుబోతులా చిత్రీకరించింది. అయితే ఈయన కల్మషం లేని మనసు తెలిసిన వారు మాత్రం ఇతన్ని ఇప్పటికీ గౌరవిస్తూనే చూస్తారు.
ఇక హరినాథ్ గారి కుటుంబ విషయానికి వస్తే హరినాథ్ గారి భార్య పేరు భానుమతీదేవి. ఈమె కోనసీమ జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయి. భర్త తాగుడు విషయంలో ఆమె తనలో తానే మదన పడేవారు తప్ప ఎక్కడ బయటకు చెప్పేవారు కూడా కాదు. హరినాథ్ గారి భార్య భానుమతీదేవి గారు 2015లో కన్నుమూశారు. హరినాథ్ గారికి కుమార్తె కుమారుడు ఉన్నారు. హరినాథ్ గారి కొడుకు శ్రీనివాసరాజు గారు సినీ నిర్మాత. ఈయన పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత, ప్రభాస్ గారితో రాఘవేంద్ర సినిమాలను నిర్మించారు. కొంతకాలం క్రితం హరినాథ్ గారి కుమార్తె పద్మజ గారు గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. హరినాథ్ గారి అల్లుడు జీవీజీ రాజు కూడా సినిమా నిర్మాతే. తొలి ప్రేమ, గోదావరి సినిమాలను ఈయన నిర్మించారు. హరినాథ్ గారికి సోదరుడైన వెంకట సుబ్బరాజు గారి కుమారుడు విరాట్ రాజ్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇది ఫ్రెండ్స్ హరినాథ్ గారి గురించిన విశేషాలు. హరినాథ్ గారు నటించిన పాత్రలో ఏ పాత్ర మీకు బాగా ఇష్టమో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.